वजीर सेहत हरीश राव ने वजीर दाखिला मोहम्मद महमूद अली और वजीर अफजाइश मवेशियान तलसानी श्रीवास यादव के साथ गांधी अस्पताल में सिटी स्कैन खिदमात का इफ्तिताह अंजाम दिया। बादजा मीडिया से बात करते हुए हरीश राव ने कहा कि रियासत भर के तमाम बड़े अस्पतालों में 21 सिटी स्कैन मराकिज को मंजूरी दी गई है। उन्होंने कहा कि पहला सिटी स्कैन सेंटर गांधी अस्पताल में ही शुरू किया गया था। ताहम उन्होंने कहा कि हंगामी हालात में सिटी स्कैन की जरूरत पड़ती है। उन्होंने कहा कि गांधी अस्पताल में खासतौर पर अमराज़ी क़ल्ब के लिए कैथ लैब की भी जरूरत है। रियासती वजीर सेहत ने बताया कि नई कैथ लैब के लिए 6.5 करोड़ रुपए और MRI मशीन के लिए 12.5 करोड़ की मंजूरी दी गई है। उन्होंने कहा कि गांधी अस्पताल में आइंदा 45 दिनों में MRI और कैथ लैब दस्तयाब करवाई जाएगी। हरीश राव ने कहा कि गांधी अस्पताल में कोविड-19 के इलाज के लिए बेहतरीन सहूलतें मुहैया की गई, जहां पर जुमला 84,187 कोविड के मुतासरीन का इलाज किया गया। उन्होंने कहा कि कोविड के मरीजों के इलाज के मामले में प्राइवेट अस्पतालों ने हाथ उठाए, जिसके नतीजे में गांधी अस्पताल को दोबारा मरीजों के इलाज का इंतजाम करना पड़ा, जिसका एजाज गांधी अस्पताल के अमले के सर जाता है। उन्होंने कहा कि रियासत तेलंगाना की तश्कील के बाद गांधी अस्पताल के लिए 176 करोड़ रुपए की मंजूरी दी गई, जिनके मिन जुमला 100 करोड़ के काम मुकम्मल किए गए, जबकि माबाकी काम जंगी बुनियादों पर मुकम्मल किए जाएंगे। उन्होंने कहा कि जदीद तरीन आलात आवाम के लिए दस्तयाब कराए जाएंगे। उन्होंने कहा कि गांधी अस्पताल के आते में 200 बिस्तरों का MCH अस्पताल जल्द ही दस्तयाब कराया जाएगा। हरीश राव ने कहा कि हम इसे 4.5 माह में मुकम्मल कर लेंगे। उन्होंने कहा कि अब तक रियासत भर में तकरीबन 4 करोड़ 6 लाख लोगों को टीका लगाया जा चुका है। वैक्सीनेशन को 100% मुकम्मल करने के लिए अफसरान और अवामी नुमाइंदे भरपूर कोशिश कर रहे हैं। ताहम उन्होंने यह भी वाज़ेह किया कि तेलंगाना में ओमाइक्रॉन के केसेस दर्ज नहीं हुए हैं। महमूद अली गाరికి గౌరవనీయులు మా మేయర్ గారు విజయలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ హేమలత గారు, జిల్లా కలెక్టర్ గారు, మా DME రమేష్ రెడ్డి గారు, రాజారావు గారు, ముఖ్యంగా మీడియా సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్కారం। ఈరోజు గాంధీ ఆసుపత్రిలో CT స్కాన్ మిషన్ ను ప్రారంభించడం జరిగింది। చాలా రోజుల నుంచి కూడా CT స్కాన్ తొందరగా ఇక్కడ ఏర్పాటు కావాలనే డిమాండ్ ఉండేది। అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్ కేసెస్లో ముఖ్యంగా CT స్కాన్ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది। ఇవాళ ఒక గాంధీ ఆసుపత్రిలోనే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో CT స్కాన్లు ఉండాలని 21 CT స్కాన్లు తెలంగాణ రాష్ట్రంలో మంజూరు చేయడం జరిగింది। అందులో మొదటిది ఈరోజు గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించాం। మరి గాంధీలో మరికొంత ఎక్విప్మెంట్ కూడా రావాల్సిన అవసరం ఉంది। మా గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు। ముఖ్యంగా గుండె జబ్బుకు సంబంధించిన క్యాథ్ ల్యాబ్ అత్యవసరంగా అవసరం ఉంది। మరి పాతది దెబ్బతిన్నది కనుక అది మొన్ననే రివ్యూ మీటింగ్ కూడా పెట్టి అత్యవసరంగా దాన్ని కొత్త క్యాథ్ ల్యాబ్ను గాంధీలో ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించాం। మరి గాంధీలో ఒక 6.5 కోట్ల రూపాయలతోని 45 రోజుల్లో ఒక క్యాథ్ ల్యాబ్ను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం। మరి MRI మిషన్ కూడా 12.5 కోట్ల రూపాయలతోని గాంధీకి మంజూరు చేయడం జరిగింది। ముఖ్యంగా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మరి బ్రెయిన్ ఇంజ్యూరీస్, బ్రెయిన్ హ్యామరేజ్ ఉన్నప్పుడు మరి MRI ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా అవసరం ఉంటుంది కనుక దాన్ని కూడా 12.5 కోట్ల రూపాయలతోని మంజూరు చేయడం జరిగింది। గాంధీలో MRIని క్యాథ్ ల్యాబ్ను రెండు కూడా వచ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తాం। ఈరోజు CT స్కాన్ను మరి ప్రారంభించి ఆసుపత్రిలో అందుబాటులో తీసుకురావడం జరిగింది। అంతేకాకుండా గాంధీ ఆసుపత్రి ఇంతకుముందే మంత్రి గారు చెప్పినట్టు ఇది చాలా ప్రెస్టీజియస్ హాస్పిటల్। మరి మొన్న కోవిడ్లో కూడా చాలా అద్భుతంగా సేవలు అందించారు మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది। గాంధీ డాక్టర్స్ కానీ, స్టాఫ్ నర్సులు కానీ, ANM కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, అవుట్సోర్సింగ్ స్టాఫ్ కానీ అందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు। మొన్న కరోనాలో 84,187 మంది కరోనా పేషెంట్లకు వైద్యం అందించినటువంటి ఘనత గాంధీ ఆసుపత్రి సిబ్బందికే దక్కుతుంది। తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గాంధీ ఆసుపత్రి సిబ్బంది చాలా అద్భుతంగా కరోనాలో సేవలు అందించారు। ఎక్కడ ఎవరు పట్టుకొని కేసులన్నీ కూడా గాంధీకి వస్తే కూడా
మరి ఈ మధ్యనే మన పత్రికల్లో కూడా చూసాం, ప్రైవేట్ ఆసుపత్రులు చేతులు ఎత్తేస్తే గాంధీకి వచ్చిన తర్వాత వైద్యులు బతికించి పునర్జన్మను అందించారని చెప్పి ఒక పేషెంట్ మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. సో नाज़रीन, हमारे टीटीवी न्यूज को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।